శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపలో దేవుడు మరొక ప్రారంభ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. దేవుడు ఈ వీక్ అంతా కూడా మండే నుంచి సాటర్డే వరకు కూడా దేవుడు మీ వెన్నంటుండి మీ యొక్క బాధ్యతల్లో ప్రయాణాల్లో మీరు దేవుడు నిన్ను అనుదినం కూడా నడిపించాలని నిత్యం కూడా మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు ఆ విధంగా నిరంతరమైనటువంటి కాపుదల మీకు దయచేయనుగాక. మన TLC అనుదిన ఆహారంలో ఏబు గ్రంథం 22వ అధ్యాయంలో 27వ వచనంలో శ్రేష్టమైనటువంటి తలంపును భక్తుడు ఏబు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మనం గమనించినట్లయితే మహా గొప్ప భక్తుడని చెప్పబడినటువంటి ఊజు దేశం అంతట్లో కూడా ఏబు భక్తుడు గొప్ప అనుభవాన్ని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి ఒక గొప్ప తలంపును విశ్వాసాలను మనందరికి కూడా ఒక హెచ్చరికను జ్ఞాపకం చేశాడు. ఆ తలంపు ఏంటంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా. మొదటి తలంపు, మొదటి పాయింట్, నీవు ఆయనకు ప్రార్థన చేయగా. ఎవరికి అంటే దేవునికి. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఎంత ప్రార్థించేటువంటి అలవాటు ఉంటే పరిస్థితుల మీద అంత జయాన్ని పొందుకుంటాం. ప్రార్థన విశ్వాసికి ప్రాకారం లాంటిది. ప్రార్థన విశ్వాసికి పదునైనటువంటి ఆయుధం వంటిది. ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలిగినటువంటిది ప్రార్థన. ఉదయం దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థించే వ్యక్తివై ఉంటే ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా కానీ భయపడవు. నీ చేతిలో ఆయుధం ఉంది. నీ చేతిలో ఆయుధం ఉన్నప్పుడు ఇంకెవరికి, మనుషులకైనా, ఏ క్రూర జంతువులకైనా, ఏ సమస్యలకైనా భయపడాల్సిన పని ఉండదు. ఈ రోజున ఆ ఆయుధం ఉంటే నీవు ఎంతో ధన్యుడువు, ధన్యురాలువు. ఆ ఆయుధం పదును పెట్టే కొద్దీ పదునవుతుంది. పదును పెట్టుకుని పక్కన పడేస్తే పనికి రాకుండా పోతుంది. ఈ రోజున ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని నీవు నిత్యం కూడా, ఆ అస్త్రాన్ని, ఆయుధాన్ని నువ్వు వాడుతూ ఉంటే నీవు దేవుని కొరకు, దేవుని నామంలో గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతావు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం, ఆయన నీ మనవి ఆలకించును. నీవు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన అనేటువంటి ఆ సంభాషణ దేవునితో నువ్వు కొనసాగించుతున్నప్పుడు ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. నీ మనవి, నీకే అవసరం ఉందో ఈ రోజున, ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రార్థించేవో లేదో, ప్రార్థనలో కనిపెడుతున్నావో లేదో, ప్రార్థనలో పట్టత్వం కలిగి ఉన్నావో లేదో, ప్రార్థనలో విసుకకు చేయగలుగుతున్నావో లేదో, నీ మనవి ఏదున్నా కానీ మనం ఎవరెవరికి వెళ్ళి చెప్పుకుంటాం. నాకు ఈ అవసరతలు ఉన్నాయి, నాకు ఈ అక్కరున్నది, నాకు ఈ సహాయం కావాలి, నాకున్నటువంటి అనారోగ్యం నుండి నాకు విడుదల కావాలి అని చెప్పేసి మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, మన అవస్థలను బట్టి ఎవరెవరికో చెప్పుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆయనకి మనవి చేసుకుంటే ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, నీకే మనవి, ఏ అవసరం ఉన్నా, ఏ అక్కరున్నా, ఏది కావాల్సి ఉన్నా, నీకు అస్త్రం అనేటువంటి ప్రార్థన అనేది ఉంటే నువ్వు దేవుణ్ణి మనవి చేసుకో, దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయన మన పరిస్థితుల్ని మార్చేటువంటి దేవుడు అనేటువంటిది మర్చిపోకూడదు. ఒకటి, ప్రార్థించాలి. రెండవది, దేవునికి నీవు మనవి చేసుకోవాలి. తద్వారా దేవుడి కార్యాలు నీ జీవితంలో దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి ఆయనకి మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. నువ్వు తిరిగి కృతజ్ఞతను చూపిస్తావు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఆ విధంగా ఈ దినం దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిత్యం ప్రార్థించేటువంటి విశ్వాసాలుగా, నీ ప్రతి అవస్థల కొరకు ప్రార్థించే గొప్ప విశ్వాసిగా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి విశ్వాసిగా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుడు ఒక మా లక్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభువా,
మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మరి మీ యొక్క శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఏ భక్తుడినైనా జ్ఞాపకం చేసినటువంటి అనుభూతి, ఎంత గొప్ప భక్తిపరుడుగా జీవించినటువంటి గొప్ప విశ్వాసమైనటువంటి ఏబునైనా మాకు అందరికి కూడా హెచ్చరిక తెలియపరిచినట్లుగా నా తండ్రి, అయ్యా మేము కూడా ఏబులాగా ప్రార్థించేటువంటి ఆత్మను మేము కలిగి ఉండడానికి, ఏబులాగా మనవి చేసేటువంటి వారుగా దేవా, మా మనవుని ఆలకించి మీకునైనా మా మనవులు మాకున్న అవస్థతులనైనా అయ్యా మిమ్మల్ని అడిగేటువంటి మనసును అట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండి ప్రతి విషయంలోనైనా కృతజ్ఞతలు చెల్లించేటువంటి అట్టి స్వభావం కూడా మేము కలిగి ఉంటూ సహాయం చేయండి దేవా. ఈ దినమంతానైనా మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో ప్రభువా, ఏది అవసరతున్నా ప్రార్థించేటువంటి ప్రార్థనాత్మను మీ నామంలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.